మీ మైండ్లో ఒక ఐడియా ఉంది, దాన్ని మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎలా చేయాలో తెలీదు. సో బిజినెస్ మోడల్ ఎలా తయారు చేసుకోవాలి, బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పేపర్ పెన్ తీసుకొని రాసుకొని ఫాలో అయిపోండి. బిజినెస్ మోడల్ క్యాన్వాస్ బిఎంసి యొక్క ఫార్మాట్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. అండ్ నేను కూడా ఈ ఆడియోతో పాటు అది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలాగా చేస్తాను. మీరు బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నా మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా యూజ్ అవుతుంది. ఫండ్స్ రైజ్ చేయడానికి ఎవరినైనా ఇన్వెస్టార్ని మీరు కలవడానికి వెళ్ళాలన్నా వాళ్ళు అడుగుతారు బిఎంసి చూపించండి అని, అక్కడ కూడా చూపించడానికి యూజ్ అవుతుంది. బిఎంసి అనేది మీ యొక్క బిజినెస్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇది ఒక చార్ట్ రూపంలో ఉంటుంది. కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ రూపంలో ఒకే పేపర్లో కవర్ అయ్యేదాన్ని బిఎంసి అంటారు. దీన్ని చూస్తే మీకు ఒకసారి క్లియర్గా అర్థమైపోతుంది మీ బిజినెస్ ఎలా రన్ అవుతోంది అనేది, అండ్ ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అనేది. ప్రస్తుతం బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ పేపర్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఆ పేపర్లో పెట్టండి. ఆ బిజినెస్ మోడల్ క్యాన్వాస్ పేపర్ పైన పెట్టండి. తర్వాత అనలైజ్ చేసుకోండి, ఎన్ని తప్పులు జరిగాయి, ఎక్కడున్నారు మీరు, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేసి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదే ఒకవేళ కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, సో ప్రాక్టీస్ చేయండి. సో లెట్ us డైవ్ ఇన్ టు ద టాపిక్. బిజినెస్ మోడల్ క్యాన్వాస్ జనరల్లీ కార్పొరేట్స్లో, కాన్ఫరెన్స్ రూమ్లలో, లేదంటే బిజినెస్ అనలిస్ట్ రూమ్లో, బిజినెస్ కన్సల్టెంట్ రూమ్లో ఒక గోడ మీద, లేకపోతే ఒక నోటీస్ బోర్డు పైన, లేకపోతే ఒక గ్లాస్ పైన రాయడం జరుగుతుంది. అది కూడా స్టిక్కీ పేపర్స్ ఉంటాయి, పింక్ కలర్, ఎల్లో కలర్ స్టిక్కీ నోట్స్ ఉంటాయి. ఆ ప్యాడ్స్ పైన రాసి పేస్ట్ చేసి ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ, మోడిఫై చేసుకుంటూ, రెక్టిఫై చేసుకుంటూ ఉండడానికి. ఎందుకంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అందుకే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది సెంటర్ ఆఫ్ ద చార్ట్, సెంటర్ ఆఫ్ ద బిఎంసి ఫార్మాట్, వాల్యూ ప్రపోజిషన్. అదేంటి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. మీ యొక్క కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటి, మీరు కొత్తగా ఏం చేస్తున్నారు అనేది. ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నట్టయితే మీరు మీ క్లయింట్ యొక్క బిజినెస్ అనలైజ్ చేస్తారు. సో అనలైజ్ అనే పాయింట్ ఆ వాల్యూ ప్రపోజిషన్ కింద రాసుకోవాలి. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, యువర్ నేచర్ ఆఫ్ ద కంపెనీ. ఇది కామన్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, న్యూ థింగ్ కూడా అయి ఉండొచ్చు, ఓల్డ్ థింగ్ కూడా అయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చే కొన్ని పాయింట్స్ అండర్ ద సేమ్ హెడ్, వాల్యూ ప్రపోజిషన్ కిందనే గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది క్లయింట్కి మనం ఆఫర్ చేయగలిగేది. నెక్స్ట్ పాయింట్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, దట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, అది మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. మీకు ఆల్రెడీ మీ కాంపిటీటర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, వేరే క్లయింట్స్కి మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, సో ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి యూ కెన్ మెన్షన్. క్లయింట్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లేదా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, దాని ద్వారా కూడా మీ క్లయింట్ యొక్క డిజిటల్ మార్కెటింగ్ మీరు చేసి పెట్టచ్చు, ఇది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ వాల్యూ ప్రపోజిషన్ అనే హెడ్ దేనికి అంటే మీరిచ్చే యూనిక్ సర్వీసెస్, మీ యొక్క స్ట్రెంగ్త్, మీ ఫ్యూచర్స్ అన్నమాట. వేరే వాళ్ళు ఎవరు ఆఫర్ చేయలేనివి మీరు చేయగలిగేవి. సింపుల్గా చెప్పాలంటే వాట్ మేక్స్ యూ డిఫరెంట్ దాన్ అదర్స్. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏం అర్థం అవ్వకపోతే ఏం చేసేది లేదు, మీరు ఇవన్నీ తెలుసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, లేకపోతే బిజినెస్ రన్ చేయలేరు. మీ సూపర్ పవర్స్ ఏంటో మీకు తెలియాలి, మీ బలాలు ఏంటో మీకు తెలియాలి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బిఎంసి ఉంటుంది, ఒక్కొక్క యూనిక్నెస్ వాళ్ళు రాసుకుంటారు. నేను దీనిలో ప్రత్యేక నైపుణ్యాన్ని కనబరుస్తాను, ప్రత్యేక సేవల్ని అందిస్తాను అని. ఎగ్జాంపుల్, ఆదికేశవ మూవీలో హీరోయిన్ కంపెనీకి వెళ్ళి
మార్కెటింగ్ జాబ్ తీసుకున్నప్పుడు ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి. సో అందరూ చెప్పేలాగా కాకుండా నేను డిఫరెంట్గా చెప్తాను అనేసి అంటాడు. అదొకసారి చూడండి వీలైతే. సో నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చి మనం కీ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. కీ యాక్టివిటీస్ కింద ఏమొస్తాయంటే కంపెనీ దినచర్య, కంపెనీ ఏం యాక్టివిటీస్ రోజువారీ చేస్తూ ఉంటుంది. లైక్ కంపెనీకి లీడ్ వస్తుంది, ఆ లీడ్ని వాళ్ళు చూస్తారు, ఇది చేయగలుగుతామా చేయలేమా, ఎలా చేయాలి ఏంటి అని. దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు. ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్స్ మెజర్ చేస్తారు. మెజర్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. మీరు ఇలా కూడా అనొచ్చు, నా కంపెనీ యాక్టివిటీస్లో భాగంగా నేను కరెంటు బిల్ కడతాను, శాలరీస్ ఇస్తాను, రెంట్లు కడతాను, పెట్రోల్ పోయించుకుంటాను, కాఫీలు టీలు సమోసాలు కొంటాను, ఆ బిల్లులు ఉంటాయి. ఇవన్నీ రావు. కీ అంటే మేజర్ రోల్ ప్లే చేసేది. ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేసేవాడు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు అనుకోండి, దట్ ఈస్ ద కీ యాక్టివిటీ. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది, అర్థమైపోతుంది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, అసలు ఏ యాక్టివిటీ మీరు చేయలేకపోతున్నారు, ఏది సరిగా జరగట్లేదు అనేది. లీడ్ జనరేట్ అవ్వట్లేదా, అవ్వకపోవడానికి కారణాలు ఏంటి. పోనీ లీడ్ జనరేట్ అయింది, దాన్ని నర్చర్ చేయలేకపోతున్నారా, అనలైజ్ చేయలేకపోతున్నారా, చేయొచ్చా చేయలేమా అనే ఒక క్లారిటీ మీకు రావట్లేదా, ఎందుకు రావట్లేదు. సరైన ఇన్ఫర్మేషన్ కస్టమర్ నుంచి మీకు అందట్లేదా, ప్లానింగ్ సరిగా అవ్వట్లేదా. పోనీ ప్లానింగ్ అయింది, ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తుందా, ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది, రిపోర్ట్ చేయడంలో డిలే అవుతుందా. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి, సో దట్ యూ కెన్ రెక్టిఫై యువర్ ఎర్రర్స్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కీ రిసోర్సెస్. కీ రిసోర్సెస్ అంటే కంపెనీలో మీ డైలీ వారీ పనుల్లో మీరు యూజ్ చేసే కీలకమైన వస్తువులు. ఎట్లా అంటే నేను కాఫీ తాగుతాను, కాఫీ మిషన్ కూడా కీ రిసోర్సెస్ కిందకు వస్తుందంటే కాదు. టెలిఫోన్ వాడతాను, ఫోన్ కావాలి అంటే కాదు. మీరు యూట్యూబ్ వీడియో రికార్డ్ చేయాలి అంటే ట్రైపాడ్, కెమెరా, దీస్ ఆర్ కాల్డ్ కీ రిసోర్సెస్. అండ్ ఒక ల్యాప్టాప్ కీ రిసోర్స్, అవి లేకుండా జరగదు పని. ఎడిటర్ కీ రిసోర్స్, కంటెంట్ రైటర్ కీ రిసోర్స్, మైక్, మీ వెబ్సైట్ కీ రిసోర్స్, హోస్టింగ్ కీ రిసోర్స్. దేని నుంచి మీరు అవుట్పుట్ తెస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ కీ రిసోర్స్. దేని నుంచి మీకు అవుట్పుట్ వస్తుందో అది కీ రిసోర్స్. ఏదైతే మీకు డబ్బులు సంపాదించి పెడుతోందో అది కీ రిసోర్స్. టాంజబుల్ ఉంటాయి ఇవి, అంటే కంటికి కనిపించే వస్తువులే, ఇంటాంజిబుల్ కాదు, పరోక్షంగా ఉండవు, మీ కళ్ళ ముందు ఉండేవే. మీ డిస్ట్రిబ్యూటర్స్, మీ ఛానల్ పార్ట్నర్స్, వీళ్ళు కూడా మీకు కీ రిసోర్సెసే. ఛానల్ పార్ట్నర్స్ అంటే గుర్తొచ్చింది, మన ఫార్మాట్లో ఛానల్స్ అని ఒకటి ఉంది చూడండి, దాని గురించి మాట్లాడదాం. ఛానల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ నెట్వర్క్, ఎ ప్లాట్ఫామ్ విచ్ కెన్ బ్రింగ్ యూ కనెక్షన్స్, కాంటాక్ట్స్. యూట్యూబ్లో ఒక ప్రోడక్ట్ అమ్మారు, ఒక కస్టమర్కి వెళ్తోంది, అది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. ఎస్సీఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్లో సెర్చ్ చేస్తారు చూడండి, అలా ఒక మాధ్యమం ద్వారా వెళ్తోంది. అండ్ వెబ్సైట్ త్రూ వెళ్తుంది మీ ప్రోడక్ట్ వాళ్ళకి. ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, టెలిగ్రామ్ పేజెస్, ఇవన్నీ ఛానల్స్. రీటైలర్ ద్వారా అమ్ముతారు, సో రీటైలర్ కూడా ఛానల్ కిందకే వస్తున్నాడు. జియో మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో ప్రొడక్ట్స్ అమ్మినా కూడా కస్టమర్కి రీచ్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ మీ ఛానల్ పార్ట్నర్సే. నెక్స్ట్ హెడ్డింగ్ రిలేషన్షిప్స్ లేకపోతే రిలేషన్స్. కస్టమర్తో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మీరు ఏమేమి చేస్తుంటారు. డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, బైబ్యాక్ పాలసీస్, లేదా 1+1 ఆఫర్, 1+2, 1+5 ఇట్లాంటి ఆఫర్స్ ఉంటాయి చూడండి. కొన్నేమో స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, కొన్నేమో పేటిఎం త్రూ, గూగుల్ పే త్రూ పే చేస్తే ఇన్ని పాయింట్స్ అని వస్తాయి, లేదా క్యాష్ ఆన్ డెలివరీ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు ఇన్ని పాయింట్స్ అని వస్తాయి, ఇలాంటివి. సో కస్టమర్ మీతో ఎంగేజ్ అయి ఉండడానికి, మిమ్మల్ని వదిలిపోకుండా ఉండడానికి, వాళ్ళతో మీరు బాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉండడానికి మీరు ఏం చేస్తారు. నెక్స్ట్ హెడ్డింగ్ కీ పార్ట్నర్స్.
దీంట్లో ఎవరు వస్తారు? ఎవరైతే మీకు మనుషులు హెల్ప్ చేస్తున్నారో బిజినెస్ గ్రో అవ్వడానికి వాళ్ళు. ఎగ్జాంపుల్ మీ స్టాఫ్ వస్తారు, మీ ఎంప్లాయీస్, మీ డైరెక్టర్స్, మీ పార్ట్నర్స్, వీళ్ళందరూ కూడా కీ పార్ట్నర్స్ హెడ్డింగ్లో రాసుకోవచ్చు. మీ క్లయింట్స్ ఇందులోకే వస్తారు, మీ వెండర్స్ ఇందులోకే వస్తారు, మీ ఛానల్ పార్ట్నర్స్ ఇందులోకే వస్తారు, మీ డీలర్స్, మీ డిస్ట్రిబ్యూటర్స్ ఇందులోకే వస్తారు, మీ మార్కెటింగ్ ఏజెన్సీస్, మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఇన్వెస్టర్స్ వస్తారు, మీ స్టేక్ హోల్డర్స్ వస్తారు. నెక్స్ట్ బిఎంసి ఫార్మాట్లో చూడండి, కస్టమర్ అని ఉంటుంది కార్నర్లో, రైట్ సైడ్ టాప్ కార్నర్లో కస్టమర్ సెగ్మెంట్ అది. సో కస్టమర్ సెగ్మెంట్లో కస్టమర్స్ ఎవరు? ఐ మీన్ యువర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎవరి కోసం మీరు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు? ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ షోరూమ్ రన్ చేస్తున్నారు. అక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కార్ కొనడానికి ఎక్కువగా వస్తున్నారు? ఏ జెండర్ వాళ్ళు వస్తున్నారు? ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారా? వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అంటే వాళ్ళ ప్రైస్ రేంజ్ ఏంటి? 5 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో కారు కొనేవాడు వస్తున్నాడా? 5 లక్షల లోపల కారు అడిగేవాడు వస్తున్నాడా? 15 లక్షల పైన కారు అడిగేవాడు వస్తున్నాడా? 50 లక్షల పైన ₹1,00,00,000 కారు కొనేవాడు వస్తున్నాడా అనేది దీని కిందకు వస్తుంది. ఇక్కడ కాసేపు ఆగి ఆలోచించండి, తొందర ఏం లేదు, మెల్లిగా బ్రెయిన్ స్టార్మ్ చేయండి, బ్రెయిన్కి పని ఇవ్వండి. ఎక్కడైనా ఎవరినైనా మిస్ అయ్యారా? ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఐడియాస్ వస్తున్నాయా? ఎవరినైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయాలా? అరే ఇలా ఎందుకు చేయలేదు ఇప్పటివరకు? అరే వాడున్నాడు కదా, వీడున్నాడు కదా, వాడిని ఎందుకు చేయలే, వీడిని ఎందుకు చేయలే అనేసి మీకు కొత్తగా ఐడియాస్ వస్తుంటాయి. ఓకే, అవన్నీ కూడా పెట్టండి ఇప్పుడు పేపర్ పైన. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే నేను రాంగ్ కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఐ మీన్ రాంగ్ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాను, వాళ్ళు పడట్లేదు, నేను వేరే వాళ్ళ కోసం ట్రై చేయాలి అని మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఏమన్నా మిగిలిపోయా? ఫార్మాట్లో 2 ఉంటాయి, 2 3. సరే, కాస్ట్ స్ట్రక్చర్ హెడ్డింగ్ అని ఒకటి ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో. దాని కింద ఏమొస్తాయి? మీ ఖర్చులు, కరెంట్ బిల్, వాటర్ బిల్. ఇప్పుడు రాసుకోండి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేసి. మరీ చిల్లర ఖర్చులన్నీ రాసుకోకండి. చాక్ పీస్ కొన్నా, పెన్ను కొన్నా, లేకపోతే ₹5 కాఫీ పొడి ప్యాకెట్ తెచ్చుకున్నా. బేసికలీ ఏమొస్తాయంటే మీ కంపెనీలోంచి డబ్బులు, ఐ మీన్ మీ పాకెట్లోంచి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఎలా పోతున్నాయి అనేది మీకు క్లారిటీ రావడం కోసమే ఈ హెడ్డింగ్ అనేది ఉంది. మీరు కంపెనీకి ఓనర్ అయినా, ఇఫ్ ఇన్ కేస్ శాలరీ తీసుకున్నా అందులో రాయండి. ఆపర్చునిటీ కాస్ట్ అని రాయండి, శాలరీస్ అని రాయండి, మార్కెటింగ్ కాస్ట్ అని రాయండి, ట్రావెలింగ్, కన్వేయన్స్, ఎలవెన్స్ అన్నీ రాయండి. రాసుకున్న తర్వాత దానిలోంచి ఎంత వేస్ట్ చేస్తున్నారో అవి స్ట్రైక్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ మంత్ నుంచి అవి లేకుండా చూసుకోండి, అంటే ఎక్స్ట్రా ఖర్చులు. నెక్స్ట్ పాయింట్, రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మీకు రెవెన్యూ స్ట్రీమ్ అని కనిపిస్తుంది చూడండి. ఇందులో మీ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది వస్తుంది. అందరూ కష్టపడి పనిచేసేది డబ్బుల కోసమే. ఆ డబ్బులు మీకు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేది దీని కింద రాసుకోండి. ఎవరిస్తున్నారు, ఎవరి ద్వారా రావాలి, ఎంత రావాలి, ఏంటి. బిజినెస్ మోడల్ అంటే గుర్తొచ్చింది, నేను డెప్త్గా వెళ్ళను కానీ మీకు ఐడియా కోసమని దాదాపు 20 నుంచి 30 బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. అవి వీడియోస్, ఐ మీన్ ఆడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అవి చేస్తే మీకు అర్థమైపోతుంది అసలు మీ బిజినెస్ మోడల్ ఏంటి అనేది. లేదు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే రాసుకోవచ్చు, అసెట్ లైట్ మోడలా, ఫ్రాంచైజీ మోడలా ఏంటి అనేది. ఆల్మోస్ట్ క్లాస్ అయిపోయిందనే అనుకోండి. మీకు ఇప్పుడు ఏం ఐడియాస్ వచ్చాయి, నా ఆడియో మీకు ఎలా యూజ్ అయిందనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. లేకపోతే నాకు ఎంకరేజింగ్గా ఉండదు, నేను ఫర్దర్గా వీడియోస్ చెయ్యొద్దు అనే అనిపిస్తుంది ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే. ఓకే, థ్యాంక్ యూ.